ఎంవివి జీవి ఆస్తులు ఎలా వచ్చాయో విచారణ జరపాలి. ఎంవివి కుటుంబ సభ్యుల కిడ్నాప్పై పునర్విచారణకి డిమాండ్. కిడ్నాప్ అంతా ఒక డ్రామా, వైసీపీ పెద్దలు ఆడిన నాటకం. అప్పటి పోలీసు అధికారులు ఎంవివితో కుమ్మక్కయ్యారు. నిందితుడు వెంకట్కి 5 కార్లు గిఫ్ట్గా ఇచ్చిందెవరు? డేగా టీం గాంగ్స్టర్స్తో ఎంవివికి సంబంధం ఏంటి? ప్రభుత్వం మారిన నేపథ్యంలో తాజాగా తిరిగి విచారణ జరపాలి. జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్. విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆయన సహచరుడు జీవి కిడ్నాప్కి గురై నేటికి సంవత్సరం పూర్తవుతోంది. అయినా ఇప్పటికీ ఆ కిడ్నాప్ సస్పెన్స్ వీడలేదు. ఎందుకు కిడ్నాప్ చేశారన్న దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు తొక్కిపెట్టేశారు. ఇది కిడ్నాప్ కాదని కేవలం కొందరు అమాయకుల నుంచి, ఎన్ఆర్ఐల నుంచి, కొందరి పెద్దల నుంచి రౌడీయిజం, గూండాగిరి చేసి దోచుకున్న సొమ్మును పంచుకునే విషయంలో వచ్చిన విభేదాలనే వాదనలు ఉన్నాయి. వీటన్నింటినీ నిగ్గు తేల్చేందుకు ఈ కేసుని తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేయాలని, వాస్తవాల్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉంటే ఇంకా జిల్లా మొత్తం భూ కబ్జాకి, భూదోపిడికి ఇవాళ కారణమయ్యి మొత్తం సర్వనాశనమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే ఎంవివి కదండి క్రైస్తవ ఆస్తులు, సిబిసిఎస్ ఆస్తులు కొట్టేసింది. ఇలాంటి గ్యాంగ్స్టర్స్ పెట్టుకున్నాయి కదా. ఐపీఓ జగదీశ్వరుడు డైరెక్ట్ గా వీడియో రిలీజ్ చేశారు ఒక ముఖ్యమంత్రికి. నాకు ప్రాణహాని ఉంది, నాకు బలవంతంగా రూమ్లో పెట్టి నా ఆస్తి రాయించుకున్నారు అని చెప్పి జగదీశ్వరుడే అప్పట్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి. ఇదే గ్యాంగ్స్టర్స్, ఇదే టీంతో ఎంవివి టీవీలో ఐక్యుగా భూముల్ని జగదీశ్వరుడు నుంచి రాయించుకున్న మాట వాస్తవం కాదా? ఆఖరికి ఎంవివి ఏ స్థాయికి తెచ్చారంటే భార్య బిడ్డ కిడ్నాప్ వ్యవహారాన్ని పెట్టి సానుభూతి పొందాలనుకున్నాడు ఆయన. అంత అత్యంత అవినీతిపరుడు, అంత అత్యంత పెద్ద భూ బకాసుడు ఈ ఎంవివి టీవీలు. విశాఖ జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలో వీళ్ళు చేసినటువంటి ల్యాండ్ సెటిల్మెంట్ కానీ ఏవైతే ల్యాండ్ గ్రాబింగ్లు ఏవైతే ఉన్నాయో, ఎన్ఆర్ఐ భూములు కొట్టేయడం కానీ, ప్రభుత్వ భూములు దోచుకున్న విధానం కానీ, వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. మీ అందరికీ తెలుసు, ఎంవివి ఎక్కడ వెంచర్ చేసినా ఆ వెంచర్ లో కొనుగోలు చేసినటువంటి యజమానులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడి వాళ్ళు కోడి ఎవరితో చెప్పుకోలేక వాళ్ళు గమనున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఇవాళ ఈ డేగా టీం గ్యాంగ్స్టర్స్ అసలు ఎవరు? డేగా టీం గ్యాంగ్స్టర్స్ కి ఎంవివి కూడా సంబంధాలు ఏంటి? డేగా టీం గ్యాంగ్స్టర్స్ వెంకట్ కి, అలాగే వాళ్ళ బియ్యముడు బెంగళూరు ఉన్నటువంటి బియ్యముడు వెంకట సత్యనారాయణకి ఉన్న సంబంధాలు ఏంటి? ఇవన్నీ కూడా పట్టబయలు కావాలంటే, ఇవన్నీ కూడా వాస్తవాలు తెలియాలంటే, ఈ కిడ్నాప్ వ్యవహారం, కిడ్నాప్ భాగవతం పట్టబయలు కావాలంటే మొత్తం వ్యవహారం మీద పునర్విచారణ జరిపించాలి. అప్పుడు పోలీసు అధికారులు మొదలువాడి రోజుల్లో ఏసీపీ, సిఐ కూడా ప్రభుత్వ పెద్దల యొక్క ప్రలోభానికి, వాళ్ళ ఒత్తిడికి తలకి పూర్తి స్థాయిలో వివరణలు లభించలేదు. పోలీసు అధికారులు కూడా మళ్ళీ విచారించాలి. ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల